జయశంకర్ భూపాల్పల్లి జిల్లా షాయంపేట నియోజకవర్గంలోని అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన వలన భూపాల్పల్లి నియోజకవర్గంలో పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ రోజు అనగా గురువారం షాయంపేట మండలంలోని రైతుల అరటి తోటలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ బుధవారం రోజున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి పత్రాలను ఇచ్చానన్నారు. కావున రైతులు అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు. ఇట్టి విషయంను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు సహాయం అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతులకు రుణమాఫీ చేసిందని, నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేసిందని చెప్పారు. రాళ్ల వానతో భూపాలపల్లి నియోజకవర్గంలో షాంపేట మండలం, టేక్మట్ల, చిట్యాల, అదేవిధంగా నియోజకవర్గంలోని కొంత ప్రాంతంలో ఈరోజు గాఢద్వారము, రాళ్ల వర్షంతో అరటి తోటలు, మొక్కజొన్న చేన్లు, వరి పొలాలు, అదేవిధంగా మామిడి తోటలు, ఇంకా మిర్చి నోట్లకు వచ్చేటువంటి సమయంలో రైతుకు పెట్టుబడి పెట్టి ఈ గాఢద్వారము, రాళ్లవాన, అకాల వర్షంతో ఈరోజు రైతు దెబ్బతినడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా నిన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సర్వే జరిపి మొత్తం రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఇస్తే నష్టపరిహారము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని మనము పూడ్చలేం, కానీ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండే విధంగా మరి సహకారాన్ని అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు ఈరోజు ప్రోత్సాహాన్ని డ్రిప్ కానీ, అదేవిధంగా సబ్సిడీలు కానీ, ఇంకా వాళ్లకు ఇవ్వవలసినటువంటి విషయాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి వస్తలేదని చెప్తున్నారు. ఈ విషయం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీళ్లకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డ్రిప్ సిస్టమ్ కానీ ఏ రకంగా మరి రైతుకు లబ్ధి పొందారో ఆ రకంగా రైతుకి ఇవ్వాలని మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఆలోచనలో ఉంది. రఘునందన్ రావు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం పట్ల రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉండటం జరుగుతుంది. అయితే రైతుల విషయంలో విత్తనాలు కానీ, అదేవిధంగా డ్రిప్ సిస్టమ్ కానీ, రైతులు వాడుకునేటువంటి పనిముట్లు కూడా ఏదైతే కల్టివేర్, గిటర్, కేజ్ వీల్, ఇంకా ప్లవ్ కానీ, అదేవిధంగా హ్యాండ్ స్పేర్స్, పవర్ స్పేర్స్, వాటికి కూడా అందించాలనేటువంటి ఆలోచన ఉంది. ఒక రైతులు మందు కొట్టుకోవటానికి కూడా డ్రోన్ సిస్టమ్తో రోజు మండలానికి ఒకటి ఫుల్ సబ్సిడీగా ఇచ్చి రైతులకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.